మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. వాగ్దేవి ల్యాబ్ ఓనర్ శ్రీనివాస్ అక్రమాలు వెలుగు చూస్తాయి. మరొకరి లైసెన్స్ పై శ్రీనివాస్ డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. దువ్వూరి సుబ్రహ్మణ్యం లైసెన్స్ తో డ్రగ్స్ దందా నడుస్తోంది. డైరెక్టర్ ఫ్యాక్టరీస్ అనుమతి లేకుండానే ల్యాబ్ నడిపిస్తున్నారు. నాచారం యూనిట్ లైసెన్స్ రెన్యువల్ కాలేదని అధికారులు తెలిపారు. ఇప్పటికే లైసెన్స్ విషయంలో కోర్టు కేసు నడుస్తోంది. వాగ్దేవి ల్యాబ్ ఓనర్ శ్రీనివాస్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మరొకరి లైసెన్స్ పై శ్రీనివాస్ డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలిచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, ఏంటి అసలు అనుమతి లేకుండా ఎన్ని రోజులుగా నడుపుతున్నాడు? ఎందుకు అధికారులు ఎవరు పసిగట్టలేకపోయారు? థ్యాంక్ యూ సతీష్. చర్లపల్లిలోని ఏదైతే ఇటు మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్న ఈ వాగ్దేవి ల్యాబ్స్ డ్రగ్స్కి సంబంధించి ఇందులో ముఖ్యమైన వ్యక్తి శ్రీనివాస్ ఓలేటి అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా గతంలో ఏదైతే అధికారులు ఇదే డ్రగ్ కేసుకు సంబంధించి, అంటే గతంలో అతను చేసిన కొన్ని డ్రగ్ డీలింగ్స్కి సంబంధించి అతనిని విచారించేందుకు కూడా ఇటు అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. కానీ ఆ విచారణ తప్పించుకుంటూ కూడా ఇటు కోర్టులోని ఏదైతే పిటిషన్లు వేసుకుంటూ కూడా ఆ విచారణ అయితే తప్పించుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ వాగ్దేవి ల్యాబ్స్కి సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడ జరుగుతున్న డ్రగ్స్ దందాను మొత్తం కూడా గుట్టురట్టు చేశారు. ఈ నేపథ్యంలో ఇటు విజయ్తో పాటు శ్రీనివాస్ ఓలెట్ని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇతన్ని విచారించిన క్రమంలో కూడా కొన్ని కీలకమైన విషయాలు అయితే బయటకు వచ్చినాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ వాగ్దేవి ల్యాబ్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లైసెన్స్ ఏదైతే రెన్యువల్ కాలేదంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. గతంలో ఏదైతే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పేరుపై ఈ లైసెన్స్ అయితే ఉంది, ఆ లైసెన్స్తోనే ఏదైతే దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ డ్రగ్స్ దందా అయితే చేస్తున్నాడు. ముఖ్యంగా డైరెక్టర్ ఫ్యాక్టరీస్ అనుమతి లేకుండానే ఏదైతే దీనికి సంబంధించి ఈ డ్రగ్స్ దందా అయితే కొనసాగుతుంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసుకు సంబంధించి అంటే ఈ ముంబై తానేలోని ఏదైతే ఒక ఫాతిమా అనే ఆమె మెడిఫ్రిన్ అనే డ్రగ్తో దొరికిన తర్వాత ఆమెను విచారించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఎక్కడెక్కడ అంటే ఈ దందా ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై పూర్తిగా విచారణ అయితే చేశారు. ఈ విచారణలో కూడా ముఖ్యంగా ఇటు నాచారంతో పాటు ఇటు చెర్లపల్లిలో వాగ్దేవ్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒక కూలీల కింద ఆ ల్యాబ్స్లోకి వెళ్ళి అక్కడ పని చేసి అక్కడ జరుగుతున్న డ్రగ్స్ దందాన్ని మొత్తం కూడా ఏదైతే పై అధికారులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలోని ఇటు అధికారులు అక్కడ ఒక్కసారిగా దాడిని అయితే చేశారు. ఆ తర్వాత 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా విచారించేందుకు కోర్టు అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఇందులో ప్రధానంగా శ్రీనివాస్ ఓలేట్ అనే వ్యక్తి ముఖ్యంగా ఈ డ్రగ్స్ అంటే మెఫిడ్రిన్ అనే డ్రగ్ తయారు చేస్తూ కూడా మార్కెట్ వాల్యూ ₹1,00,00,000 ఉన్నా సరే 50 లక్షలకే ఈ డ్రగ్ను కూడా సరఫరా చేశాడు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లోనే ఈ డ్రగ్స్ దందా కొనసాగించాడు. హైదరాబాద్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఈ డ్రగ్స్ దందాన్ని అయితే కొనసాగించడాన్ని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఈ కేసుకు సంబంధించి 2022లోనే ఏదైతే లైసెన్స్ రెన్యువల్కు పీసీబీ కూడా అంగీకరించలేనట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేసు ఇంకా కోర్టులో కూడా నడుస్తుంది. కోర్టులో నడుస్తున్నా సరే సుబ్రహ్మణ్యం పేరిటున్న ఈ లైసెన్స్తోనే ఇటు ఏదైతే వాగ్దేవి ల్యాబ్స్ని అక్కడ ఈ డ్రగ్స్ దందాన్ని కూడా ఏదైతే కొనసాగిస్తున్నట్లు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. మొత్తానికి ఏదైతే శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో చేసిన డ్రగ్స్ దందా కావచ్చు, ఇప్పుడు అక్కడ దొరికిన కొన్ని రా మెటీరియల్ ఏవైతే ఉందో అంటే రసాయనాలు అంటే 35,000 పైన ఈ రసాయనాలు అయితే దొరికినాయి, కిలోల కొద్ది దొరికినాయి, లీటర్ల కొద్ది దొరికినాయి. అలాగే మరొక పక్క 950 కిలోల పౌడర్ కూడా దొరికింది. అంటే వీటితో ఈ రా మెటీరియల్తో కొన్ని 100 కోట్ల విలువైన డ్రగ్స్ తయారు చేయొచ్చు అంటూ కూడా ఇప్పటికే అధికారులు గుర్తించిన నేపథ్యంలో అసలు ఈ శ్రీనివాస్ దందా ఎప్పటి నుంచి మొదలైంది, ఇతను ఎప్పటి నుంచి ఈ దందా చేస్తున్నాడు, ముఖ్యంగా ఈ డ్రగ్స్కి సంబంధించి ఇతనుకున్న కాంటాక్ట్స్ ఏంటనే దానిపై ప్రస్తుతం అధికారులు అయితే విచారిస్తున్నారు. అలాగే మరొక పక్క ఇప్పుడు శ్రీనివాస్ సంబంధించిన ఒక్కొక్క అక్రమాలు కూడా బయటకు వస్తున్నాయని చెప్పచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.